మరి మేము జెడ్పీ హై స్కూల్ తాడేపల్లి నుంచి 10th క్లాస్ విద్యార్థులు మాట్లాడుతున్నాం. మా పోరాటం ఏంటంటే ధూళిపల్ల పద్మజ టీచర్ గారు, సోషల్ టీచర్ గారు వారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 8 years కి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఎవ్రీ టీచర్ ని కానీ ఒక స్కూల్ కి 8 years ఛార్జ్ లో ఉండాలి. టీచర్ ని 3 years కి ట్రాన్స్ఫర్ 5 years కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మేము 3 రోజుల నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. సార్ మరి ఇలా అంటున్నారు, ఏంటి సార్ అని అడిగితే మేము మాట్లాడతాంలేమ్మా మీరు వెళ్ళండి, మేము మాట్లాడతాంలేమ్మా మీరు వెళ్ళండి అని నువ్వుగా ఈజీగా తీసుకుంటున్నారు. పిల్లలమని ఈజీగా తీసుకుంటున్నారేమో సార్, అది మాత్రం తెలీదు. మరి మేము ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా ఒక టీచర్ అనేది 3 సంవత్సరాలే ఉండాలి ఒక స్కూల్లో అన్నారు. మరి 3 సంవత్సరాలు ఉండాలి అన్నప్పుడు 5 ఏళ్ళు ఎందుకు ఉన్నారు? ఒకవేళ ఎక్స్ట్రా 3 ఏళ్ళు ఉంచమన్నప్పుడు 6 ఏళ్ళు ఉండాలంటే ఈ సంవత్సరం కూడా టీచర్ మాకు ఉండాలి. ఇప్పుడు మేమందరం 10వ క్లాస్ విద్యార్థులు చదువుతున్నాం. మాకు టీచర్ కావాలి. మాకు టీచర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే మాకు స్టాఫ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. 1000 మంది పిల్లలకి 36 మంది సార్. ఇక్కడ 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడేమో 100 మంది స్టూడెంట్స్. ఇక్కడ టీచర్లు తక్కువ ఉన్నారు. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేస్తే మేము అలా చదువుకోవాలి. అక్కడ ముఖ్యమైనది సోషల్ సబ్జెక్ట్, ఆమెనే తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. మేము అలా చదువుకోవాలి. 10th పాస్ అవ్వాలా లేదా? మధ్యలో వెళ్ళిపోతే ఎలాగా? మళ్ళీ వచ్చే వాళ్ళు సరిగ్గా చెప్తారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మేము మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, మీరు స్కూల్లో రండి అంటున్నారు. అక్కడికి మమ్మల్ని కొట్టడానికి గ్యారంటీ ఏంటి? అక్కడేమో 1000 మంది టీచర్లకి 30 మంది టీచర్లు ఏంటి, ఇక్కడేమో 100 మంది టీచర్లకి 10 మంది టీచర్లు ఏంటి అనేది మా క్వశ్చన్. మేము పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళాం, అక్కడేమో న్యాయం జరగలా. ఇక్కడికి వచ్చాం, వీళ్ళు వచ్చి బెదిరించేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళాలంటే స్కూల్లోకి వెళ్తే చెప్తారంట రేపు పేరెంట్స్ మీటింగ్ కూడా కావాలంట వాళ్ళకి. మేమైతే దేనికి భయపడాలి?